దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ RG2 ఏరియా అధికారులు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని RG2 ఏరియా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం 18 లేన్ కాలనీలోని CER నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి RG2 ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మనో చైతన్య VTC షెల్టర్లోని 80 మంది దివ్యాంగులు వారి యొక్క ఆటలతో అలరింపజేశారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ ఇలాంటి క్రీడలు ఏర్పాటు చేయడం వల్ల దివ్యాంగులైన పిల్లలలో ఉత్సాహాన్ని నింపడానికి, వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని, వారిని అన్ని రకాల అంశాలలో మెలకువలు నేర్పి వారిలో దాగి ఉన్న గ్రహణ శక్తిని ప్రోత్సహించాలని అన్నారు. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేసే వారి కంటే దివ్యాంగులు వారిలో ఉన్న లోపాన్ని ఎరగకుండా ఎంతో సంతోషంగా జీవిస్తారని అన్నారు. ఇది మాకు అప్పుడు నేను 2014 నుంచి 20 వరకు ఇక్కడ చేశాను. ఆ చేసిన ప్రాసెస్లోనే అప్పుడు వచ్చి ఒకసారి కృష్ణకుమార్ గారు నాతో ఇట్లనే మాట్లాడడంతో చాలామందిని దీంట్లో భాగస్వాములు చేయించిన అప్పుడే నేను కూడా ఒక భాగస్వామిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు 200 రూపీస్ అయితే ఆ తరఫున కట్ అవుతూనే ఉన్నాయి. గత 6-7 సంవత్సరాలు ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాలు ఇస్తే కట్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే మేము ఎప్పుడు కూడా అది కొద్దిగా మినిమం అమౌంటే కాబట్టి రిలీఫ్ అయితే తీసుకోలేదు. కానీ దానిలో భాగంగా కృష్ణకుమార్ గారు చెప్పినట్టు మరొకసారి వాళ్ళందరినీ కూడా పిలిచేసి మాట్లాడేసేసి మళ్ళీ వీళ్ళంత ఎక్కువ మందిని అందులో భాగస్వాములు చేస్తాను. మనకు అన్ని అంగాలు ఉన్నప్పుడు మనకు తెలియదు దేవుడు ఏమి ఇచ్చాడు అనేది. అన్ని అంగాలు బాగుంటే అసలు దేవుడు వెళ్ళడని చెప్తున్నాడు. ఏదైనా అంగం లేనప్పుడే నాకు దేవుడి అన్యాయం చేసాడు అని చెప్పుకుంటాం. అంటే మంచిగా చేసినప్పుడు మనం చెప్పుకోము, చెడు చేసినప్పుడు చెప్పుకుంటాం. అది మనిషి నైజం. కాబట్టి అయినా సరే వీళ్ళు ఎక్కడ కుంగిపోకుండా, ఎవరి మీద డిపెండ్ కాకుండా అన్ని ఆటల్లో, అన్ని పాటల్లో, అన్నింటిలో కూడా ముందుంటూ ఈ యొక్క కార్యక్రమాలు అయితే తీసుకొస్తున్నారు. దీనికి ముందుగా కృష్ణకుమార్ గారు వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. లేదు అయినా ఈ కార్యక్రమంలో AITUC బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్, SO2 GM రాముడు, DGM పర్సనల్ అధికార ప్రతినిధి అనిల్ కుమార్, DYPM వేణుగోపాల్, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, మనో చైతన్య కృష్ణ ప్రసాద్, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.